రాష్ట్రంలో రహదారి గుంతలు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకునే తాజాగా శ్రీకాకుళం జిల్లా బూర్ద మండలం శ్రీకాకుళం పాలకొండ ప్రధాన రహదారిలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సేవకుల సదస్సులో కాసుల పేచి అంటూ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరిన మేనత్ విమలారెడ్డి 1000 ఇస్తామని చెప్పి 500 ఇచ్చారంటూ పాస్టర్ల అసంతృప్తి, కాకినాడ సభలో గందరగోళం జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వివేక హత్య కేసులో సునీత కుటుంబ పాత్రపై అనుమానాలు ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడిన చంద్రబాబు పలికించిన చిలక పలుకులే. ఢిల్లీలో ఆమె ప్రెస్ మీట్ రాజకీయ కుట్రలో భాగమైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేక హత్యలో సునీత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమన్న అనుమానాలు ఉన్నాయి. సిబిఐకి వచ్చిన కొన్ని వాంగ్మూలాలను లోతుగా చూస్తే అది కనిపిస్తుంది. వాటి మీద కూడా విచారణ జరగాలి కదా, వాటిని తప్పించుకోవడానికి దొంగ అన్నట్టు మాట్లాడుతున్నారేమో. తన తండ్రిని కిరాతకంగా చంపిన వాడు సునీతకు మంచోడు ఎలా అయ్యాడు? ఒక అంతకుడిని అప్రూవర్గా చేసుకుని ఆ వ్యక్తిని హక్కును చేర్చుకుని సోదరులా చూస్తున్న వీళ్ళని ఏమనాలి? వివేక హత్య కేసు వారంలోపు తెలియదైతే ఆయన హత్య జరిగాక 2.5 నెలల పాటు చంద్రబాబు ప్రభుత్వం ఉంది. అప్పుడే ఆయన ఆ కేసును ఎందుకు తేల్చలేదు? తప్పుడు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి జగన్ విచారించాలనడం విచిత్రంగా ఉందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయం